శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండి ఎరిగి ఉండి ఏనాడు కూడా సమస్యలని కానీ పరిస్థితుల్ని కానీ గొప్ప గొప్ప చెయ్యకూడదు, గొప్పగా చూడకూడదు. ఇక రోగం దగ్గరకు వద్దాం. కిడ్నీలు చెడిపోయినాయి. కిడ్నీలు చెడిపోతే సైన్స్ ప్రకారం సాధ్యం కాదు, స్వస్థత లేదు. సైన్స్ ప్రకారం అవి బాగుపడవు. రక్త మార్పిడి రక్తం శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. ఇక మందులు కూడా దానికి లేవు. ఉన్నంతకాలం అలాగ డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి అని చెప్తారు. వైద్యం చెప్పే సమాధానం అదే ఆ సమస్యకి. మనకు కూడా కన్ఫామ్ ఏంటంటే కిడ్నీలు చెడిపోయినంటే ఇంకెక్కువ కాలం జీవించరు అని. ఒక మాట చెప్తాను, ఎందుకు జీవించరు? కిడ్నీలు అయితే దేవునికి ఏమన్నా మల్లబడతాయా? మనం కలిగి ఉండాల్సింది ఇది. కిడ్నీలు అయితే దేవునికి మల్లబడతాయా? గుండె అయితే దేవునికి ఏమన్నా కష్టమా? మెదడు అయితే దేవునికి ఏమన్నా కష్టమా? లివర్ అయితే దేవునికి ఏమన్నా కష్టమా? అన్నీ చేయగలుగుతాను, కిడ్నీలు మాత్రం నా వల్ల కాదు అని ఎప్పుడన్నా చెప్పాడా? అబ్బాయి అన్నీ చేయగలుగుతాను కానీ కరోనా అంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పాడా? అన్నీ చేయగలను కానీ హెచ్ఐవి పాజిటివ్ అంటే మాత్రం నా వల్ల కాదు, అది కొంచెం రిస్క్, అది కొంచెం కష్టం, అదొక్కటి మినహాయించి మిగిలిన ఏదన్నా చెప్పండి అని ఎప్పుడన్నా చెప్పాడా? అన్నీ సాధ్యమే కానీ క్యాన్సర్ అంటే మాత్రం అది కష్టం, అది మన వల్ల కాదు అని చెప్పాడా? కడుపులో సమస్య అంటే అన్నీ చేయగలను కానీ కడుపులో అంటే మనకు కొంచెం కష్టం అని ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పలా. మనం గుర్తుపెట్టుకోవాలి, రోగము కంటే దేవుడు గొప్పవాడు. చెప్పు, గట్టిగా చెప్పు, రోగము కంటే దేవుని ముందు రోగాన్ని గొప్ప జీవితం. నీ మనసులో చేస్తావు, అది వచ్చిన చిక్కు. బయటికి మాట్లాడతావు తగ్గిద్దిలే అని, కానీ మనసులో మాత్రం నిర్మాణం వేరుగా ఉంటుంది, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. నువ్వు ఏం అంటున్నావో చూడడో, లోపల ఏం అనుకుంటున్నావో దాన్ని పట్టించుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం అంటున్నామో కాదు, ఏం అనుకుంటున్నామో తీసుకుంటాడు దేవుడు. ఓ దైవజనుడి దగ్గరికి ఓ తల్లి వచ్చింది. తల్లి వచ్చి, నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యా అందట. ఇదేంటమ్మా, ఎందుకు అంత మాట అన్నావు అన్నాడు. లేదయ్యా, నా కూతురు చచ్చిపోవాలి, ప్రార్థన చేయండి. నాకొక్కతే కూతురు, గారాభంగా పెంచాను, 3 కొడుకులు, గలీజు పనులు చేసి నా బిడ్డల పరువు తీస్తుంది, అది చావాలి, ప్రార్థన చేయండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ప్రభువు బిడ్డవి, అలా అడగకూడదమ్మంటే లేదయ్యా, లేదు, దేవునికి కూడా అవమానమే, దానివల్ల చావాలి, ప్రార్థన చేయండి. అట్లా అనకూడదమ్మా, వెళ్ళి ప్రార్థన చేయి, మారిద్దిలే, ప్రార్థన చేయంటే మారదో. చేశా, ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నా, మారదు. ఇంకా ఎక్కువైపోయింది. మారటం కేరటం కాదు, చావాలి, అది ప్రార్థన చేయి. అప్పుడు ఆయన సలహా చెప్పాడు. 7 సంవత్సరాలు ప్రార్థన చేసినా, 80 సంవత్సరాలు ప్రార్థన చేసినా, నువ్వు మోకాళ్ళలోని ప్రార్థన చేసినప్పుడు నీ మనోనేత్రాల ముందు నీ కూతుర్ని ఒక వ్యభిచారిలాగా, ఒక అసహ్యురాల్లాగా, ఒక చీకటి సంబంధిలాగా, ఒక లోక సంబంధిలాగానే చూస్తూ నువ్వు ప్రార్థన చేసావు తల్లి. నీ మనోనేత్రాల ముందు ఆమె స్వస్థ చిత్తురాలైనట్టు, గుణవతి అయినట్టు, సత్ప్రవర్తన కలిగినట్టు విశ్వాస నేత్రములతో నువ్వు చూడలేదో. దేవుని పద్ధతి తెలుసా మీకు? దేవుడు ఒక భక్తునిలో, ఒక భక్తురాల్లో కార్యం చేయాలనుకున్నప్పుడు వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచనుంది కదా. విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఎట్లనో తెలుసా? ఆయన మాటిస్తాడు, వాగ్దానాలు ఇచ్చి మనలో విశ్వాసాన్ని మొలిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క పిల్లవాడు కూడా అబ్రహాముకు లేనప్పుడు, దాదాపు 75 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు నీకు సంతానం ఇస్తారా అన్నాడా? అప్పటికి వాస్తవంగా శారా పరిస్థితి ఏంటంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన పరిస్థితి, పిల్లలు పుట్టే అవకాశం లేదు.
కానీ దేవుడు అన్నాడు, నీకు సంతానం ఇస్తాను, భూలోకంలోని వంశాలన్నీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయనే మాట ఇచ్చి మరి పిలిచాడు. అవునా? తరువాత మధ్యలో ఒకసారి వాళ్ళకి కొంచెం సందేహం ఏర్పడినప్పుడు మళ్ళా దర్శించి మళ్ళా చెబుతున్నాడు, ఏంటి నువ్వు వేరే ఆలోచన చేస్తున్నావు, నిశ్చయంగా నీకు బిడ్డనిస్తా, అతని పేరు ఇస్సాకు అని పెడతావని, ఆ పేరు ఏం పెడతావు కూడా చెప్పేశాడు ఆయన. అంటే బిడ్డనిస్తాను అన్నాడు, ఇంకా ఇవ్వలా, కానీ ఇస్తాను అనే మాట చెప్పి అతని హృదయంలో విశ్వాసాన్ని మొలిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెల్లు లాంటి కేఫాన్ని పట్టుకొని నువ్వు రాయివి అన్నాడు. అప్పటిదాకా కేఫాలో ఉన్నది నేను రెల్లుని పనికిరాను. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎవడు చెప్పాడు నువ్వు రెల్లువని? కాదు, నువ్వు రాయివి. అయిపోయింది, లోపల విశ్వాసం పడింది. యేసయ్య నాకు ఆ మాట చెప్పినప్పుడు ఇంకా నేను రెల్లేంది? నో, నేను రాయిని. చివరికి రాయి అయ్యాడు కానీ రెల్లుగాల. భయస్థుడైన పిరికివాడైన గిద్యోను, గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోను చూసేమన్నాడు తెలుసా? పరాక్రమం గల బలాఢ్యుడాదా అన్నాడు. ఆయన అంత పరాక్రమం గల బలాఢ్యుడైతే అందరి ముందు దొళ్ళగొట్టాల, గానుగ చాటును దాక్కుంటాడా? దాక్కున్నప్పుడే అర్థం కాల పిరికివాడని. కానీ గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడిగా చేయాలని దేవుడు సంకల్పించాడు. అందుకే ముందే ఆ మాట మాట్లాడుతున్నాడు. లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు అని ఆయనకు పేరు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక విజన్ ఏర్పరుస్తాడండి దేవుడు. ఏదన్నా పని చేయ పూనుకున్నప్పుడు ఒక దర్శనం ఇస్తాడు, ఒక విజన్ ఏర్పరుస్తాడు మన కళ్ళ ముందో. మన మనోనేత్రాల ముందు ఒక విజన్ ఇస్తాడు. నువ్వు రాయివంటాడు, నీకు విస్తారమైన సంతానం కలిగిద్దంటాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు శత్రువుని అధిగమిస్తావని విజన్ ఇస్తాడో. నీ మనోనేత్రాల ముందు దాన్ని చూడాలి. అది చెప్పాడు దైవజనుడు. ఎవరో కాదు, పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు. దక్షిణ కొరియా దేశంలో అద్భుతమైన దేవుని పరిచర్య చేశాడు. దాదాపు 80 ఏళ్ళు వయసు దాటింది ఇప్పటికీ ఆయనకి, పెద్ద ఆయన చెప్పాడు, అమ్మా నువ్వు 7 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా నా కూతురు ఇలాంటిది, నా కూతురు అలాంటిది, ఇంత చెడిపోయింది, మార్చయ్యా అని ఏడుచుంటావు నువ్వు. కానీ నీవు మోకాళ్ళు నీ మనోనేత్రాల ముందు నీ కూతురు పశ్చాత్తాప్తురాలై మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినట్టుగా నువ్వు విశ్వసించలేకపోయావు, చూడలేకపోయావు. ఇన్ని రోజులు చేసావుగా, ఇప్పుడు నేను చెప్తున్నాను చేయిపో. ఇక మోకాళ్ళు నీ కుమార్తె పశ్చాత్తాపడినట్లు, మారు మనసు పొందినట్లు, దిద్దుబాటు పొందినట్లు, ఆయన పాదాలు పట్టుకొని ఆమె ఏడ్చి మారు మనసు పొందినట్లు నీ విశ్వాస నేత్రాలతో చూస్తూ ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూస్తూ ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ కార్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకంటే నీ ఆంతర్యంలో నువ్వు నమ్ముతున్నావు, ఒక దర్శనాన్ని ఏర్పరచుకున్నావు, విశ్వాసంతో నీ మనోనేత్రాల ముందు ఒక విజన్ ఏర్పరచుకున్నావు. ఖచ్చితంగా తప్పదిగా దేవుడు నెరవేర్చి చూపిస్తాడు నీకు. ఈ మాట విన్నది, వెళ్ళింది, అదే విధంగా మోకాళ్ళుని ప్రార్థన చేసింది. తన కుమార్తెని కొద్ది రోజుల తర్వాత తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ కుమార్తెనే, ఆ చెడిపోయిన కుమార్తెనే, ఆ వ్యభిచారి అన్న కుమార్తెనే, ఆ చెడ్డ సాక్ష్యం తెచ్చిన కుమార్తెనే తీసుకొని వెళ్ళింది. సన్నిధిలో తీసుకొని వెళితే తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకాళ్ళుని ఏడవటం మొదలుపెట్టింది. అంతకుముందు 7 ఏళ్ళు ప్రార్థన చేసినా జవాబు రాలేదు. ఇప్పుడు ఎందుకు కొద్ది రోజుల్లో ఆన్సర్ వచ్చింది? అంటే 7 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా తన అంతరంగములో తన కూతురు యొక్క నీచత్వాన్నే చూస్తూ చేసింది గనక అదే స్థిరపడింది. ఇది అసహ్యురాలు, నేను చేయక తప్పట్లేదు దరిద్రపు దాని గురించి, కానీ అంత చండాలం అని తన తలంపుల నిండా ఆమె నీచత్వాన్ని చూసింది, కానీ తన మార్పును చూడలేకపోయింది. యేసయ్య ఏం చూశాడండి కేఫాలో? పేతురు ఏం చూసుకున్నాడు? రెల్లుని చూసుకున్నాడు. కానీ యేసయ్య విశ్వాస నేత్రాలతో రాయిని చూశాడు. అబ్రహాము
తను తాను ఒక గొడ్డుబోతువానిగా చూచుకున్నాడు. కానీ యేసయ్య ఓరే నాయన, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానానికి తండ్రి అయినట్లు అబ్రహామును చూశాడు. అది యేసయ్య దృష్టి, దేవుని చూపు అన్నమాట. అది ఆ దృష్టి ఉండాలి మనకి. దాన్ని సాధన చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి, విశ్వాస నేత్రములతో చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.